ముంబై క్రైమ్ బ్రాంచ్ లో కూడా మీ మీద కేసు రిజిస్టర్ అయింది. సార్ నాకు వీటితో ఏ సంబంధం లేదు సార్. इतना दिन से कर रहा रे आओ बट्टे बात ఇమిడియట్ గా 25 lakhs డిపాజిట్ చేయాలి. ఎవరితోనూ కాంటాక్ట్ లో ఉండకూడదు. ఇంకొక 35 లక్షలు మీ దండం పెడతాను సార్, ప్లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తాను ప్లీజ్. ఎలాగైనా నాకు ఈ కేసు నుంచి తప్పించి వెళ్ళేయండి సార్. ఓ భగవంతుడా, ఎవడ్రా వీడు అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాడు? హలో హలో డియర్ కస్టమర్, దిస్ ఈస్ ఫ్రమ్ ట్రాయ్. మీ సిమ్ కార్డ్ 1 గంటలో డిస్కనెక్ట్ అవుతుంది. వివరాల కోసం 1 నొక్కండి లేదా 7 నొక్కండి. ఏ ఒక్క నిమిషం ఒక్కటి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈస్ ఫ్రమ్ ట్రాయ్ డిపార్ట్మెంట్. మీకు ఏ విధంగా సహాయం చేయగలము? ఈ సిమ్ కార్డ్ డిస్కనెక్ట్ అవుతుందని కాల్ వచ్చింది సార్. ఓకే సార్, మీ నెంబర్ చెప్తారా? 9884423456. ఓకే, థ్యాంక్ యూ సార్ మీ నెంబర్ చెప్పినందుకు. మీ నెంబర్ని మా డేటాబేస్లో చెక్ చేస్తున్నాము. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సార్ మీ నెంబర్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అండ్ మీ నెంబర్కి ఇంకొక నెంబర్ కూడా లింక్ అయి ఉంది. ఆ నెంబర్ 7845123523 సార్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను ఒక డాక్టర్ని సార్. నాకున్నది ఒకటే ఒక నెంబర్. నాకు ఇంకా వేరే నెంబర్లు ఏం లేవు. ఐ థింక్ దేర్ సీమ్స్ టు బి సమ్ కన్ఫ్యూజన్ హియర్ సార్. మీరు వెంటనే వివరాలు అందించకపోతే మీ సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుంది. దయచేసి వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకోండి. సార్ సార్ నా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. మీకు ఏ డీటెయిల్స్ కావాలో చెప్పండి సార్. సార్ మీ పేరు చెప్తారా? సార్ నా పేరు శివదినేష్ సార్. సార్ మీ తండ్రి పేరు? సుధాకర్. సార్ మీ అడ్రస్? ప్లాట్ నెంబర్ 82 ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. సార్ ఆధార్ నెంబర్ చెప్తారా? ఒక్క నిమిషం సార్. సార్ 705425910526. థ్యాంక్ యూ సార్ వివరాలు అందించినందుకు. అండ్ మీ ఆధార్ కార్డ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కడైనా మిస్ అయిందా సార్? లేదు సార్, మిస్ ఏం కాలేదు. సార్ బాగా ఆలోచించుకొని చెప్పండి. మీ ఆధార్ కార్డ్ రీసెంట్ టైంలో ఎక్కడైనా మిస్యూజ్ అయిందని కంప్లైంట్ చేశారా లేదా రీసెంట్గా ఎక్కడికైనా ట్రావెల్ చేశారా? ట్రావెల్ అంటే గుర్తొచ్చింది. రీసెంట్గా కాన్ఫరెన్స్ ఉంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చాను సార్. బహుశా ట్రాన్సిట్లో ఏదైనా మిస్యూజ్ అయితే తెలియదు సార్. సార్ మేబీ అయ్యి ఉండొచ్చు. అండ్ ముంబై క్రైమ్ బ్రాంచ్లో కూడా మీ మీద కేసు రిజిస్టర్ అయింది అండ్ వాళ్ళు ఈ కేసు కూడా విచారణ చేస్తున్నారు సార్. సార్ ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక డాక్టర్ని సార్. 30 years గా నేను డాక్టర్గా చేస్తున్నాను సార్. సార్ విచారణ చేస్తుంది ముంబై పోలీస్ వాళ్ళు కాబట్టి మీరు ముంబై క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళని వివరాలు చెప్తారు సార్. సార్ 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 ఐ థింక్ దేర్ సీమ్స్ టు బి సమ్ కన్ఫ్యూజన్ హియర్. నేను ఒక డాక్టర్ని సార్. నాకు వీటితో ఏ సంబంధం లేదు సార్. సార్ ఇది కేవలం ట్రై డిపార్ట్మెంట్ మాత్రమే. మీకు కావాలంటే మేము మీ కంప్లైంట్ నెంబర్ చెప్తాము, అది మీరు నోట్ చేసుకోండి, మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. కంప్లైంట్ సార్ చెప్పండి సార్. కంప్లైంట్ నెంబర్ చెప్పండి సార్. సార్ మీ కంప్లైంట్ నెంబర్ MCP87412542157772 సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ట్రై. హ్యావ్ ఎ నైస్ డే. కాల్ ట్రాన్స్ఫర్డ్. దిస్ ఇస్ ముంబై క్రైమ్ బ్రాంచ్. సార్ అది కంప్లైంట్ అని నెంబర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేశారు సార్. आपका केस नंबर बताइए. సార్ MCP8121425774 సార్. आपका नाम శివగణేష్ है क्या? అవును సార్. మీ మీద చాలా కేసులు ఉన్నాయి. ఉమెన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్, డ్రగ్ సప్లై, ఇల్లీగల్ వెపన్ సప్లై, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఎంక్వైరీ కోసం తక్షణమే ముంబై రావాలి మీరు. సార్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను చెప్పాను కదా సార్, నేను ఒక డాక్టర్ని సార్. నాకు వీటితో ఏ సంబంధం లేదు సార్. అదంతా మాకు తెలియదు. ఇమ్మీడియట్గా నువ్వు ముంబై రావాలి. సార్ 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 ఐ థింక్ దేర్ సీమ్స్ టు బి కన్ఫ్యూజన్ హియర్ సార్. నేను చెప్పాను కదా సార్, నాకు ఏ సంబంధం లేదు సార్. నేను డాక్టర్గా ఉంది. నేను ఇల్లీగల్ వెపన్స్, డ్రగ్స్ సప్లై ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను సార్? అదంతా మాకు తెలియదు. ఇమ్మీడియట్గా నువ్వు ముంబై రావాలి. సార్ నేను హైదరాబాద్లో ఉంటాను. నేను రాలేను సార్. రావా? నేను రాలేను సార్. అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సమన్సు జారీ చేస్తే వాళ్ళే నీ ఇంటికి వచ్చి లాక్కొస్తారు. సార్ 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 అసలు మాది పరుగుల కుటుంబం సార్. మా అబ్బాయి మొన్ననే అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యాడు. మా అమ్మాయికి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ సెటిల్ అయింది సార్. సో ఈ టైంలో పోలీసులు అరెస్ట్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సార్ ఏదో ఒకటి మీరే హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే, నీకోసం మా పై అధికారితో మాట్లాడి వీడియో కాల్ ఎంక్వైరీ అరేంజ్ చేస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో సార్, నీ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టు. ఓకేనా? ఓకే
ఓకే నీ సార్ చుట్టూ ఎవరు ఉండకూడదు. ఓకే సార్ ఇక్కడ నుంచి ఎవరైనా నీకు కాల్ చేసిరనుకో అందులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. మీరు ఏం చేసినా సరే మాకు వీడియో కాల్ కనపడుతూనే చేయాలి, సరేనా? ఓకే సార్ ఇదిగో ఫోన్ నేను ఇంకో 2 నిమిషాలు నీకు కాల్ వస్తుంది, మాట్లాడండి వీడియో కాల్. ఓకే సరే సార్ సరే సార్ హలో हेलो दिस इज शिव दिनेश అవును సార్ आपका आधार नंबर 705425910526 అవును సార్ हाँ आपका आधार जो नंबर पे लिंक हुआ वो 9884442356 సార్ ఆ మొబైల్ నెంబర్ అయితే నాదే సార్ అది हाँ कितना दिन से कर रहा है रे आओ సార్ बट्टेबाज సార్ कितना दिन से कर रहे को సార్ 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 నేను డాక్టర్ని సార్, నేను ఇవన్నీ ఎందుకు చేస్తాను సార్? अच्छा నాకే తెలుగు वाले సంబంధం లేదు సార్ ए అసలు. चुप बैठ తెలుగు वाले आए ఏంట్రా ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? ఇంకా ఎవడెవడు ఉన్నాడు దీంట్లో? లేదు సార్, నాకు తెలియదు సార్, నాకు ఏ సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ఏయ్ నీలాంటి వాడికి ఇలా కాదురా, మా పై ఆఫీసర్తో మాట్లాడి ఆయన చెప్తాడు నీ సంగతి, నువ్వు లైన్లో ఉండు. హాయ్ సార్, హలో సార్. హలో సార్ సార్ సీనియర్ ఆఫీసర్ సార్ 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 ఏ చుబట్ సార్ ఒక కేస్ నెంబర్ చెప్తాను సార్. ఓకే. एक बार चेक करिए सर. ఓకే ఇతని పేరు శివ దినేష్ సార్. ఓకే ఇతని మీద ఆడవాళ్ళ అక్రమ సార్, నాకే రవాణా సంబంధం లేదు మనీలా సార్, నేను చెప్పేది. कुछ बट సార్ నాకు తెలియదు సార్, నాకు ఏ సంబంధం अरे मैं లేదు बात సార్. कर रहा हूँ ना बड़े साहब से. ఆడవాళ్ళ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ వంటి కేసులు ఉన్నాయి సార్. హర్యానా, ఢిల్లీ, అస్సాం, బెంగళూరు, ముంబైతో పాటు ఇంకా చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి సార్. సార్, ఏ అవన్నీ ఉంటే వాడు బయట ఎందుకుంటున్నా తీసుకెళ్ళి లోపల వేయండి. సార్ సార్ 12 రాష్ట్రాలు ఏంటి, డ్రగ్స్ ఏంటి, ఉమెన్ ట్రాఫికింగ్ ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, నాకు ఏ సంబంధం లేదు సార్. శివ దినేష్ मैं बात कर रहा हूँ ना सर. ఈ కేసులని నువ్వు చేయలేదా? లేదు సార్, నేను చేయలేదు సార్. ప్లీజ్ నిజం సార్ చెప్పు. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. ఓకే నువ్వు సైలెంట్ ఉండు ఫస్ట్. సార్ ఎస్ ఈ శివ దినేష్ ఆధార్ కార్డు అండ్ మొబైల్ నెంబర్ మీద నేను ఆన్లైన్ వెరిఫికేషన్ చేశాను సార్. ఓకే ఇతను ఎందుకో ఇతనికి ఈ కేసుకి సంబంధం లేనట్టు అవును సార్, అనిపిస్తుంది నాకు సార్. సంబంధం లేదు సార్. मैं बात कर रहा हूँ ना. वी नीड टू हेल्प हिम సార్. పక్కానా? అవును సార్, నేను చేశాను సార్. సో ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రిఫండబుల్ అమౌంట్ అది లీగల్ ప్రొసీజర్ ఉంది కదా, యా సార్. సో అది చెక్ చేసి ఆయనకు చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఈ కేసులో ఏం ఇన్వాల్వ్మెంట్ లేకుంటేనే ఆ రిఫండబుల్ అమౌంట్ వస్తుంది. ఓకేనా? ఎంక్వైరీ మాత్రం పక్కా జరిగింది కదా? షూర్ సార్, 100% సార్. ఓకే. శివ దినేష్ సార్ సార్ చెప్పింది విన్నావు కదా? విన్నాను సార్. ఇప్పుడైతే నేనేం తప్పు చేయలేదు కదా సార్. చెప్పింది వింటావా? ఇప్పుడైతే మనం కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం లీగల్గా జరుగుతుంది. నువ్వు మంచి వాళ్ళ ఉన్నావు కాబట్టి నీ మీద ఎలాంటి కేసు లేకపోతే ఆ అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత ప్రతి 2 గంటలకు వాట్సాప్ వీడియో కాల్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కాల్ ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకూడదు, ఎవరితోనూ కాంటాక్ట్లో ఉండకూడదు. మీ ఫైల్ ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందుంది. వారంటీ ఇష్యూ చేశారు, దాన్ని రద్దు చేయడానికి ఇమీడియట్గా ఒక 25 lakhs డిపాజిట్ చేయాలి. సార్ 25 lakhs సార్. అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తున్నాను, తొందరగా చెయ్యి. సార్ లేదు సార్, నా దగ్గర అంత డబ్బు లేదు సార్. ప్లీజ్ సార్ నమ్మండి సార్ నన్ను. శివ దినేష్ నీకు అర్థం కావట్లేదు కదా, ఇది చాలా పెద్ద కేసు, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేసు ఇది. ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, నీ పరువు పోతుంది. నువ్వు చేయలేదు కదా? సార్ చెప్పాను కదా సార్, మాది అసలే పరువు గల కుటుంబం. మా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ కదా? సార్, మీరు చెప్పినట్టు నా దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ అంతా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ప్లీజ్ ఎలాగైనా నాకు ఈ కేసు నుంచి తప్పించి హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నేను హెల్ప్ చేస్తాను శివ దినేష్, తుమ్మి జావ్. సరే సార్, ఇప్పుడే నేను నా సేవింగ్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్. జల్దీ కరో. సార్ 2
2 hours later. శివ దినేష్, వారంటీ రద్దయింది, కానీ లేట్గా డిపాజిట్ చేయడం వల్ల సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్ నిన్ను ఫిజికల్గా హాజరవ్వాలని చెప్పాడు. నేను దానికి వేరే మార్గాన్ని ఆలోచించాను లేవయ్యా. అడ్వకేట్ని పెట్టాను, వేరే అడ్వకేట్ని. సుప్రీంకోర్టు సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఇంకొక 35 లక్షలు ఇప్పుడు త్వరగా డిపాజిట్ చేయి. టైం లేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్. ఆల్రెడీ 25 లక్షలు ఉన్న సేవింగ్స్ అమౌంట్ అంతా మీకే ఇచ్చేసాను సార్, నా దగ్గర ఏం లేదు సార్, ప్లీజ్ ప్లీజ్. అరే హౌలే, సమజ్ మే నయ్యారా తరుగు? ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేసు, అర్థమవుతుందా? ఇది బయట తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. మీడియా తెలుసుగా, మీడియా ఇజ్జత్ పోతుంది. నీ అమెరికాలో నీ కొడుకున్నాడు కదా, వాడికి రెడ్ కార్నర్ నోటీస్ పంపించి ఇక్కడికి రప్పించి వాడిని నిన్ను బొక్కలో వేస్తాం. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వాడి క్యారీర్ నాశనం అయితే సార్, ప్లీజ్ వాడిని ఏం చేయొద్దండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇప్పుడే నేను నా దగ్గర ఉన్న ఫిక్స్ డిపాజిట్స్ నేను క్యాన్సిల్ చేసి మీకు ఇప్పుడే డిపాజిట్ చేస్తాను సార్, ప్లీజ్. ఇది లాస్ట్ సార్, ఇంకా నా దగ్గర లేవు సార్, ప్లీజ్. తొందరగా డిపాజిట్ చేసి శివ దినేష్. సార్ నా దగ్గర ఉన్న ఫిక్స్ డిపాజిట్ ఇప్పుడే చేస్తున్నాను సార్. ఓకే. Another 2 hours later. ఓకే శివ దినేష్, 75% కేసు సాల్వ్ అయినట్టే. సుప్రీంకోర్టు లాయర్ కాబట్టి, అతను చాలా పెద్ద లాయర్ కాబట్టి అతని ఫీజు ఒక 40 లక్షలు ఉంటుంది. అది 40 లక్షలు డిపాజిట్ చేయాలి. సార్ నా దగ్గర ఉన్న సేవింగ్స్ ఫిక్స్ డిపాజిట్ ఎంత అమౌంట్ ఇవ్వాలి సార్, ఇంకా నా దగ్గర లేదు సార్. తొందరగా సార్ ప్లీజ్, తొందరగా డిపాజిట్ చేయి శివ దినేష్, లేకపోతే లాయర్ నా వల్ల కాదు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. లేదంటే లాయర్ కేసుని తప్పుకుంటాడు. నువ్వు ఇప్పటి వరకు పే చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. నా వల్ల కాదు సార్, నా దగ్గర లేదు సార్, ప్లీజ్. శివ దినేష్, ఇప్పుడు కనుక డిపాజిట్ చేయకపోతే ఇంతకుముందు చేసిన మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి తొందరగా డిపాజిట్ చేయి, లేకపోతే నువ్వు నీ కొడుకు జైల్లో ఉంటారు. మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. సార్ 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 మళ్ళీ చెప్పాను కదా సార్, మాది అసలే పరుగుల కుటుంబం అని, నా ఫ్యామిలీ జోలికి రావు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీకు కావాల్సిన అమౌంట్ నేను నా దగ్గర సేవింగ్స్ ఫిక్స్ డిపాజిట్ మొత్తం గోల్డ్ మార్టిగేజ్ చేసి నేను ఇస్తాను సార్, ప్లీజ్. అదొక్కటి నేను చేయగలుగుతాను సార్. తొందరగా చేయి శివ దినేష్, టైం లేదు. అడ్వకేట్ వాళ్ళు. Another 2 hours later. వెరీ గుడ్ శివ దినేష్, అమౌంట్ రిసీవ్ అయింది. ఇంకో 3 డేస్లో మీరు కట్టిన అమౌంట్ మొత్తం మీకు అకౌంట్లోకి రీఫండ్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను. వన్ మోర్ థింగ్, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేసు, ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్ శివ దినేష్. ఓకే సార్, ఓకే సార్. 3 days later. Hello. Currently switched off. Please try after some time. इस समय उपभोक्ता का मोबाइल स्विच ऑफ है. कृपया थोड़ी देर बाद डायल करें. ఓ భగవంతుడా, అయ్యో నా మగయ్యప్పా. తెలియని లింకులను నొక్కి అత్యాశకు పోయి సైబర్ కేటుగాల వలలో చిక్కకండి. ఇంటర్నెట్ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం, జాగ్రత్త వాడండి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కితే చూసారుగా నా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఎదురైతే ఇమ్మీడియట్ గా మీరు డయల్ చేయవలసిన నంబర్ 1930. గుర్తు పెట్టుకోండి, 1930. డైల్ 1930. ఫేక్ మెసేజెస్ అండ్ ఫేక్ కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ.